భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జలాశయాలన్నీ నిండి సమృద్ధిగా పంటలు పండుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవన కాలంలో దేశం మొత్తం మీద 96% వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ 2019 వర్షపాత అంచనాల ముందస్తు నివేదికను ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది. నైరుతి రుతుపవన కాలంలో దేశవ్యాప్తంగా 96% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మంచి వర్షాలు కురుస్తాయని నివేదిక రూపొందించింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశముందని వెల్లడించిన భారత వాతావరణ శాఖ వచ్చే నెల 10వ తేదీ తరువాత దీనిపై స్పష్టమైన వివరాలు ఇస్తామని తెలిపింది. ఎల్నినో బలహీనంగా ఉండటంతో వర్షాలకు ఢోకా ఉండదని వెల్లడించింది. ఎల్నినోను అడ్డుకునే డైపోల్ హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న నేపథ్యంలో నైరుతి రుతుపవన కాలమంతా వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ చెప్పారు. ఓవరాల్ 4 నెలల్లో జూన్ టు సెప్టెంబర్ వరకు మొత్తం దేశమంతటా మంచి వర్షాలు కురుస్తాయని, అన్ని ప్రాంతాల్లోనూ సామాన్య వర్షపాతం ఉంటుందని అంచనాలు వేశాం. రైతులకి చాలా బాగుంటుంది. ఎల్నినో ఉంది, ఆ ఎల్నినో కూడా వీక్గానే ఉంటుంది అని, మాన్సూన్ సీజన్ పూర్తయ్యేంత వరకు వీక్గానే ఉంటుందని ఆశిస్తున్నాం. అందువలన ఎల్నినో ప్రభావం ఉండదు. దాంతోపాటు ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఇండియన్ ఓషన్లో కూడా డెవలప్ అవుతుంది. అది ఎల్నినోని ఆఫ్సెట్ చేస్తుంది కాబట్టి మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఉండదు. తెలంగాణ, ఏపీలో కూడా ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశమంతటా మంచి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నాం. మార్చిలో కూడా చెప్పాము, ఏప్రిల్లో కూడా సెకండ్ స్టేజ్ హాట్ వెదర్ సీజన్ అవుట్లుక్ కూడా ఇచ్చాము. తర్వాత దాంతోపాటు హీటింగు, థండర్ స్టార్మ్స్, లైట్నింగు ఇవి మాత్రం ఒకదాని తర్వాత ఉంటూనే ఉంటాయి. ఇవి వచ్చి హీటింగ్ను తగ్గిస్తాయి, హీట్ వేవ్ను తగ్గిస్తాయి. జూన్ మొదటి వారంలో వర్షపాతం అంచనాలపై రెండో నివేదికను విడుదల చేస్తామని వాతావరణ శాఖ ప్రకటించింది.